రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసం. ఓట్లప్పుడు టికెట్ల కోసం గట్టిగానే నడుస్తుంది పోటీ. పెద్దోళ్ళతోని పైరవులు చేపిస్తుంటారు. క్యాండిడేట్ ఎసొంటోడు పబ్లిక్ల పతారున్నదా, టికెట్ ఇస్తే సీటు గెలుస్తాడా లేదా అని ఒకటికి 2 మాటలు చూసుకున్నాకనే టికెట్లు వంచుతారు. ఇక ఏండ్లకేండ్లు పార్టీలుండి కూడా ఏ పదవి లేకుంటుంటారు కొందరు. ఆసొంటోళ్ళను కూడా ఓ కంట కనిపెట్టుకోవాలి కదా. ఇక నామినేటెడ్ పోస్టుల మీద నజరేసింది సర్కారు. ఎన్నికల కూడా ఒడుసుడే ఆల్చము. కొత్త కమిషన్లు కార్పొరేషన్లకు చైర్మన్లు వస్తారట. విద్యాశాఖ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సారు, వ్యవసాయ శాఖకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి సాలరన్ చైర్మన్లు చేసే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 37 కార్పొరేషన్లు కమిషన్లకు చైర్మన్లను పెట్టింది. ఇప్పుడు ఇంకో 20 నామినేటెడ్ పోస్టులకు కొత్తోళ్ళం పెట్టే పనులు ఉన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ గెలుపు కష్టపడ్డోళ్ళకే ఛాన్సు. జూన్ 6 తోటి ఎలక్షన్ కోడ్ ఒడుస్తుంది కాబట్టి అటెంక 6 రోజుల లోపలికి పని ఒడిపిస్తారట. ఆర్టీసీ, సివిల్ సప్లై, బేవరేజెస్, రెడ్కో, మూసీ రివర్ ఫ్రంట్, ఊడా కార్పొరేషన్లకు చైర్మన్లను పెట్టే పని నడుస్తుంది. పవన్లున్న పార్టీల పదవులంటే పోటీ చిన్నగా ఉంటదా మరి? ఆల్రెడీ గాంధీ భవన్ లో పైరవులు చాలా అయినాయి. ఒక్కో ఉమ్మడి జిల్లాకెళ్ళి 10-15 మంది పేర్లతోటి లిస్టు సీఎం సార్ కు చేరింది. పాత ఎమ్మెల్యేలు, పాత ఎంపీలు, పాత ఎమ్మెల్సీలు, పాత జడ్పీ చైర్మన్లు నియోజకవర్గాలలో పతారా ఉన్న వాళ్ళంతా లైన్లు ఉన్నారు. అందులో ఎవరికి చైర్మన్ అయ్యే భాగ్యం వస్తుందో చూడాలి మరి.